ఎందుకంటే మిగిలిన బ్రతుకులు వేరు, దేవుడు ఏర్పరచుకున్న బ్రతుకు వేరు. మిగిలిన జీవితాలు వేరు, దేవుని ప్లాన్ లో ఉన్న జీవితం వేరు. కొండ దగ్గర మిగిలిన బండరాళ్లన్నీ వేరు, శిల్పి ఏర్పరచుకున్న శిల పరిస్థితి వేరు. మిగిలిన బండరాళ్ళన్నిటి జోలికి ఎవడు పోడు, కానీ శిల్పి ఏ దాన్నైతే ఎంచుకుంటాడో దానికి కొన్ని కార్యాలు జరుగుతాయి. స్థానభ్రంశం జరుగుతుంది, అది ఉన్న ప్లేస్ నుంచి ప్రక్కకి రావాలి. అంతేకాదు రోజు కొన్ని ప్రత్యేకమైన రీతిలో గాయపరచబడాలి. అది కొంత బాధ నోర్చుకోవాలి. మిగిలిన బండల జోలికి పోకుండా నా జోలికే ఎందుకు వస్తున్నావు అని ఏ శిల కూడా శిల్పిని అడగడానికి లేదు, అడగదు కూడా. శిల్పి నా దగ్గరకు వచ్చాడు అంటేనే, నన్ను చెక్కుతున్నాడు అంటేనే నాకు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన భవిష్యత్తు